సంక్రాంతికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఊరటనిస్తోంది. వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు హైవే పనులు పూర్తయ్యాయి. 162 కిలోమీటర్ల మేర ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో 10 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు ఇంకా కాని కారణంగా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లిలోని గ్రామాల ప్రజలు మాత్రం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి దేవరపల్లి వెళ్ళేటటువంటి హైవే ఏదైతే ఉందో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రస్తుతం కొంతమేర వినియోగంలోకి వచ్చింది. అయితే పెద్ద వెహికల్స్ మాత్రం ఇంతవరకు దీని మీదకి అఫీషియల్గా అయితే ఎవరూ పంపించట్లేదు. ప్రస్తుతం చిన్న చిన్న వెహికల్స్, లోకల్గా ఉన్నటువంటి వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రకృతి మధ్య ఉంది కాబట్టి చాలామంది కూడా అంతా కూడా ఆస్వాదిస్తున్నారు. చాలా వరకు ప్రయాణికులు లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇటు విజయవాడ మీదుగా తిరిగి రాజమండ్రి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇటు ఖమ్మం సైడ్గా వెళ్తుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు ఇరుకుమయం కావడంతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తాజాగా రూపొందించడం జరిగింది. 160 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు అనేది మొత్తం కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్డు ఎట్లుందండి? సార్, మేము ఖమ్మం నుంచి వస్తున్నామండి. మరి ఆ రోడ్లో ఇప్పుడు పండగ కాబట్టి కొంచెం ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండుగకి వెళ్ళాలంటే కొంచెం సులువుగా వెళ్దామనే ఉద్దేశం మీద మేము ఇట్లా వేంసూరు వరకు కానీ ఇట్లా రాజమండ్రి రూట్కి వెళ్దామనే ప్రయత్నంలో భాగంగా రావడం జరిగింది. మరి ఇది అందుబాటులో తీసుకొస్తే ప్రజలకు కూడా తొందరగా మాకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు రోడ్లు రద్దీ దృష్ట్యా వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకేంటంటే టీవీలో వాటిలో చూసిన సందర్భాల్లో ఏమైందంటే కొంతమేర పోవడానికి వెసులుబాటు కల్పించారనేది వినటం జరిగింది. ఆ వినటం వల్లనే మేము ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే వినియోగించుకొని మా గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అదే కొంతమందిని కనుక్కొని పోవడం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు ప్రయాణం అంతా జరిగితే కొంతవరకు మేము కొన్ని గంటలన్నా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశం మీద పోవడం జరుగుతుందండి. ఇది మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది కూడా ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం అండి, ఎన్టీఆర్ జిల్లా కంచించర్ల. రోడ్లు బాగుందండి. తెలంగాణ ప్రభుత్వం రోడ్లు బాగా చేస్తున్నారు. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి వస్తామండి. రోడ్లు మట్టుకు బాగున్నాయి. రోడ్లు మట్టుకు సూపర్గా ఉన్నాయి. పేపర్స్ కూడా బాగానే వేశారు. బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం అంతా కూడా ఆస్వాదిస్తూ ప్రకృతి మధ్యలో రోడ్డు అనేది ఉంది కదా, ఎట్లా? చాలా బాగుందండి. మేము ఇప్పుడు బస్ అప్పర్ దగ్గర ఎక్కాం. ఇప్పుడు మేము జగ్గారెడ్డిగూడెం వరకు వెళ్ళాలి. ఇక్కడ వరకు అయితే రోడ్లు చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ డివైడర్ కానీ ఈ వర్క్ కానీ ఇప్పటివరకు నాణ్యత మంచిగా అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. రైట్, ఇది మనం చూడొచ్చు. గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ ఒకవైపు నడుస్తున్నా కూడా ఇంకా కొన్ని లోకల్గా ఉన్న వెహికల్స్ కావచ్చు జంగారెడ్డిగూడెం వరకు కొంతమేర వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇటు వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఇప్పటికే పూర్తయింది. మిగతా ప్రాంతాల్లో కూడా 2-3 చోట్ల దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేర వర్క్స్ అనేవి ఉన్నాయి. ఈ వర్క్స్ పూర్తయినట్టయితే పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులకు ఎంతో సులభతరం అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కావచ్చు, అలాగే సూర్యాపేట నుంచి కావచ్చు, చాలా వరకు కూడా వెహికల్స్ అన్ని విజయవాడ మీదుగా రాజమండ్రి, దేవరపల్లి వెళ్తుంటాయి. ప్రస్తుతం ఈ రోడ్డు కనుక పూర్తి స్థాయిలో అయినట్టయితే ఆ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి కొంత టైం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 162 కిలోమీటర్లు అంటే దాదాపుగా 3 అవర్స్ వాళ్ళకి టైం పెచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ వాహనాలన్నీ కూడా ప్రస్తుతం కొన్ని మలుపులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఓపెన్ కాకపోయినప్పటికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఇప్పటికే ఈ హైవే మీద కూడా వెహికల్స్ వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కూడా చాలా వరకు కూడా ఇటు తాడేపల్లిగూడెం కావచ్చు, నల్లజర్ల కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ ఇప్పటికే ఖమ్మం మీదుగా వెళ్తున్నాయి. దాంతోపాటుగా ఈ హైవే రెడీ కావడంతో కొంతమేర వైరా వరకు, అలాగే ఇటు అల్లీపురం వరకు కూడా వెహికల్స్ వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పండగలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా సంక్రాంతి నేపథ్యంలో వెళ్తున్న వెహికల్స్ అయితే ఎక్కువగా కనపడుతుంది. రష్ కూడా కనపడుతుంది. మామూలు రోడ్లలో ఏ విధంగా రష్ ఉందో కొంతమేర వర్క్ అయినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా వెహికల్స్ తాకిడైతే కనపడుతుంది. ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని ఇప్పటికే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. చాలా చోట్ల కూడా సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే హైవే అంతా కూడా చాలా నూతనంగా నిర్మించడంతో పూర్తి స్థాయిలో ఉండడంతో వెహికల్స్ ఎక్కువగా రష్ కనపడుతుంది. చాలా వరకు కూడా రోడ్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఎక్కడికక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా వెహికల్స్ వాళ్ళకి తెలియకుండా కూడా ఈ రోడ్లోకి వెళ్ళి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఎవరికీ లేదు. ఇది ఓపెన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సంక్రాంతికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే వాళ్ళకైతే ఈ మార్గం అనేది చాలా సులభతరంగా ఉంది. ప్రస్తుతం అయితే చాలా వరకు కూడా ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇటు రాజమండ్రి అలాగే దేవరపల్లి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా నుండి.